a number of members are expressing interest to discuss this issue, I'll just give a little background. Before the formation of Telangana state, in the erstwhile Andhra Pradesh, there were 91,68,231 ration cards in the districts constituting Telangana. The number of beneficiaries were 3.38 crores units and individuals. Thereafter, 2,46,324 ration cards were cancelled as these beneficiaries migrated to Andhra Pradesh. At the time of formation of Telangana state, a total of 89,21,907 ration cards covering 2.7 crore beneficiaries were existing in the state. The same have been converted as food security cards, central and state, and issued as new food security cards, duly changing ration card series following Telangana code. In addition to the above, a total of 6,47,479 new food security cards covering 20,69,000 beneficiaries were issued in the state from 2016 to 2023. Simultaneously, 5,98,000 food security cards covering 19 lakh beneficiaries were deleted as they were ineligible from 2016 to 2023. As a net result, in the 10 years of 2014 to 2023, the total cards issued in the state on the positive side were 49,000 cards covering 86,000 beneficiaries. Now, as of today, there are 89.95 lakh cards in the state covering 2.81 crore individuals. The category-wise food security cards in the state as of today are: in the central government scheme, National Food Security Act, 54 lakh cards covering 1.91 crore individuals. In the state, 35 lakh cards covering 89 lakh individuals. Then for new members, new member addition, the new member addition applications pending with the government, these applications have been received through Me Seva. 18 lakh applications have been received, just not now, for many years now, and covering a total of 26 lakh individuals. Existing card lo kotta members add chesukodaniki applications kuda pending unnai. Ippudu ప్రభుత్వ అంచనాల మేరకు మేము చేసిన ఎక్సర్సైజ్ అంచనాల మేరకు అప్రాక్సిమేట్గా మరో 10 లక్షల రేషన్ కార్డ్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఒక్కొక్క రేషన్ కార్డ్కి 3.16 lakh యూనిట్స్ అంటే ఇండివిజువల్స్ ఉంటారు. అంటే మొత్తము కొత్తగా 31 లక్షల మందికి రేషన్కి ఎలిజిబిలిటీ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి మేము చేసిన అంచనాలని చెప్పి మనవి చేస్తూ, అదేవిధంగా దీనికి ప్రభుత్వానికి అదనంగా 956 కోట్లు ఖర్చు కాబోతుందని చెప్పి మేము చేసిన స్టడీ ఎగ్జామిన్ చేసిన విషయం మనం చేస్తాను. ఈ విషయాన్ని కొత్త రేషన్ కార్డ్స్ మరి ఏ మొడాలిటీస్తో ఇవ్వాలి, ఏ విధంగా ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం ఒక క్యాబినెట్ సబ్ కమిటీ ఫామ్ చేయడం జరిగింది. ఆ క్యాబినెట్ సబ్ కమిటీలో నేను చైర్మన్గా, రెవెన్యూ మినిస్టర్ శ్రీనివాస్ రెడ్డి గారు అండ్ దామోదర్ రాజ్ నరసింహ గారు మెంబర్స్గా క్యాబినెట్ సబ్ కమిటీ వేసి చాలాసార్లు మేము మీటింగ్ చేసుకోవడం జరిగింది. అయితే ప్రస్తుతానికి మేము క్యాబినెట్ సబ్ కమిటీ క్యాబినెట్కి రికమెండ్ చేసింది ఏంటంటే, ఈరోజు క్యాబినెట్లో ఈ రికమెండేషన్ మీద చర్చ జరగబోతుంది. బట్ ఏం చేసామంటే, ఫస్ట్ మేము అందరు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకి లెటర్ రాసాం. మేము మీ సజెషన్స్ ఇవ్వండి, మరి ఏ విధంగా ముందుకు పోవాలి ప్రభుత్వం అని చెప్పి లెటర్ రాసి, వచ్చిన లెటర్లన్నీ కూడా పరిగణలోకి తీసుకున్న విషయం కూడా ఈ సభ ద్వారా నేను మీ అందరికీ మనవి చేస్తున్నాను. అదేవిధంగా ఈసారి కార్డ్స్ ఇష్యూ చేసినప్పుడు అడిషనల్ కార్డ్స్ ఇవ్వడమే కాకుండా వి సెడ్ we will issue all cards as smart cards with information embedded in the microchip. Then ఇప్పుడైతే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉందో ప్రస్తుతం, ది ఎగ్జిస్టింగ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా టు కంటిన్యూ అనే విషయం మా క్యాబినెట్ సబ్ కమిటీ క్యాబినెట్కి
రికమెండ్ చేసింది. ఈరోజు చర్చ ఉంది. ఈరోజు మధ్యాహ్నం 2 o'clock. అదేవిధంగా సుప్రీంకోర్టుకి సక్సేనా కమిటీ అని ఈ రేషన్ కార్డు విషయంలో ఏదైతే రికమెండేషన్ చేసిందో ఎలిజిబిలిటీ క్రైటీరియా మీద కానీ ఏమి ఇవ్వాలని అవి మా క్యాబినెట్ సబ్ కమిటీ పరిగణలోకి తీసుకొని క్యాబినెట్ రికమెండ్ చేయడం జరిగింది. సరే, చాలామంది ఇక్కడ నా దగ్గర లిస్ట్ ఉంది. చాలామంది ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వారి సూచనలు ఇచ్చారు ఈ రేషన్ కార్డ్స్ ఏ విధంగా ముందుకు పోవాలని. అవన్నీ వీలైనంత వరకు మేము మా రికమెండేషన్స్లో అవి యాడ్ చేసాము క్యాబినెట్కి. దెన్ అదేవిధంగా ది స్పెసిఫిక్ recommendations of the cabinet subcommittee to the cabinet is our consent for issuance of electronic chip embedded smart ration card. Then what are the exclusion and inclusion guidelines for eligibility for food security card ఏం అడాప్ట్ చేసుకునేది కూడా చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు గౌరవనీయులు కోన్ రామ్ గారు చెప్పిన విషయం తప్పనిసరిగా we will take it into account. The recommendations of the public representatives were examined and decided to adopt a few of the recommendations. Then what modalities to follow, how to go forward అనే దాని మీద కూడా మేము మా రికమెండేషన్స్ క్యాబినెట్ సబ్ కమిటీగా క్యాబినెట్కి రికమెండ్ చేయడం జరిగింది. మరి ఐఎమ్ హ్యాపీ టు ఇన్ఫార్మ్ ది త్రూ యూ టు ఆల్ బీపీఎల్ ఫ్యామిలీస్ ఇన్ తెలంగాణ దట్ మేము సూచనాప్రాయంగా సంక్రాంతి తర్వాత ఈ ప్రాసెస్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ రేషన్ కార్డ్స్ వి విల్ బిగిన్. అదేవిధంగా ఇప్పుడు మీ అందరికీ తెలుసు, వాస్తవంగా ఏదైతే ఇప్పుడు రేషన్ ఏదైతే మన ప్రభుత్వం ఇస్తుందో 6 కిలోల బియ్యం టు ఎవ్రీ ఇండివిజువల్, మేము ఆ 6 కిలోల బియ్యం కూడా మరి సన్న బియ్యం ఇవ్వడానికి కూడా ఇన్ ప్రిన్సిపల్ డెసిషన్ తీసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. अफेंडी जी, आपका है क्वेश्चन. आपके जरिए मैं मिनिस्टर साहब से कहना चाहता हूं कि पूरे तेलंगाना स्टेट में कितने राशन कार्ड है और एक प्रजा पालना में जो तेलंगाना स्टेट में जो गरीब लोग लाइनों में ठहर कर एप्लीकेशन दिए, तो उसके लिए आप कितने लोग को सैंक्शन करें